వెల్కమ్ టు బిఆర్ కెండర్. దిస్ ఇస్ వియ వర్మ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ కదలికలు మొదలయ్యాయి. అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతల నడుమ ఈ రెండు మహాశక్తుల నేతలు డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్ భేటీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దక్షిణ కొరియాలోని బూసాన్ నగరంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. వాణిజ్యం, ఫెంటనిల్, అరుదైన ఖనిజాలు, అంతర్జాతీయ భద్రత వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా చైనాపై టారిఫ్లను తగ్గించడం, రేర్ ఎర్త్ ఎగుమతులపై ఒప్పందం కుదరటం ప్రపంచ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ట్రంప్, జిన్పింగ్ భేటీ అనంతరం వచ్చిన ప్రకటనల్లో ప్రధానంగా నిలిచింది ఫెంటనిల్ టారిఫ్ల తగ్గింపు. చైనాలో తయారయ్యే ఫెంటనిల్ ముడి ఉత్పత్తుల రవాణాపై కట్టడి చేస్తామని జిన్పింగ్ హామీ ఇవ్వడంతో ట్రంప్ చైనాపై విధించిన 20% సుంకాన్ని 10%కి తగ్గించారు. దీంతో మొత్తం టారిఫ్లు 57% నుంచి 47%కి దిగనున్నాయి. ఇదే సమయంలో అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోలు తిరిగి ప్రారంభించేందుకు చైనా అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. జిన్పింగ్ తో భేటీ అద్భుతంగా జరిగింది, ఆయన కృషి స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ట్రంప్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశంలో మరో కీలక అంశం రేర్ ఎర్త్ మినరల్ స్టీల్, అరుదైన ఖనిజాల ఎగుమతులపై నెలల తరబడి సాగిన వివాదానికి ఈ భేటీలో తెరపడింది. ఇకపై చైనా నుంచి అమెరికాకు ఈ ఖనిజాల సరఫరాలో ఎలాంటి అడ్డంకులు ఉండవని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం 1 ఏడాది పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. అదే సమయంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై కూడా చర్చ జరిగి అమెరికాతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధమైందని వెల్లడించారు. జిన్పింగ్ కు 12లో 10 కాకుండా 12 మార్కులు ఇస్తా అంటూ ట్రంప్ చెప్పిన వ్యాఖ్య ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ భేటీ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే జరగడం ఆసక్తికరమైన అంశంగా మారింది. షెడ్యూల్ పరిమితులు కారణంగా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోకపోవడంతో బూసాన్ విమానాశ్రయమే ఈ కీలక డిప్లొమాటిక్ చర్చలకు వేదికైంది. అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు పుల్లారావు గారు అనలిస్ట్ ఉన్నారు జూమ్ లైవ్ లో. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు, ఈ సమావేశంలో చైనాపై టారిఫ్లు 57% నుంచి 47%కి తగ్గటం, ముఖ్యంగా ఫెంటనిల్ నుండి ఉత్పత్తులపై 20% నుండి 10%కి డౌన్ అవటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు? ఏమిటంటే మొదలు సిగ్నల్ ఇచ్చారంటే, సిగ్నల్ ప్రపంచానికి నవంబర్ 1 నుంచి ఇది కుదరకపోతే ట్రంప్ 100% పెంచుతానంటలో ఒక సిగ్నల్ ఇచ్చారు. కొద్దిగా తగ్గించారు 10%. ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకా చేయలేదు కదా, అగ్రిమెంట్ అవ్వలేదు. ఇప్పుడునే ఇది ఒక పాజిటివ్ స్టెప్. ప్రపంచ మార్కెట్లన్నీ హ్యాపీగా ఉంటాయి, యుద్ధం మొదలుగెట్టలేదు. తర్వాత మీరు చెప్పినవి అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక విషయం మీరు చెప్పలేదు. ఇది ట్రంప్ రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్, చైనా ఏమీ రిలీజ్ చేయలేదు ఇప్పుడు వరకు. వాళ్ళు ఇలా జరిగింది, ఎలా జరిగింది, గొప్పగా జరిగింది ఏం చెప్పలేదు చైనా. ట్రంప్ చెప్తున్నాడు ఇది బ్రహ్మాండంగా జరిగింది, ఇది అది అది అని ఆయనే చెప్తున్నాడు. కరెక్ట్ అవ్వచ్చు, తప్పకుండా వాళ్ళు మళ్ళీ ఏప్రిల్ వచ్చే సంవత్సరం ట్రంప్ చైనా వెళ్తా అన్నాడు. అప్పటికేమన్నా అగ్రిమెంట్ కుదరవచ్చు.
వచ్చిన విషయం ఏంటంటే చైనా చూపెట్టింది, ఈవేళ నువ్వు టారిఫ్స్ వేసినా మేము కదలమే కాదు నేను తిరిగి మేము అటాక్ చేయగలమని రెండు చూపించి, షీల్డ్ ఉన్నది కత్తి ఉన్నది అని చూపించారు. అది వాళ్ళు వాడిన మాట. షీల్డ్ అంటే అది వాళ్ళు అటాక్ చేస్తే మనం కాపాడుకోవటానికి, అటాక్ రీచ్ చేయటానికి. సో అది చైనా చూపెట్టింది. చైనా మాకు లెక్కలేదు, నువ్వు టారిఫ్స్ వేస్తే మేము లేకపోతే నీకు గడవ అని అరుదైన మినరల్స్, అదే రేర్ ఎర్త్స్ మినరల్స్ ఎక్కడ దొరకని చైనాలో ఉన్నాయి, అది ఆప్ చేస్తామని చెప్పి చైనా ఎస్టాబ్లిష్ చేసుకుంది. అందరూ దీని మీద ఫోకస్ అవ్వేది ఏంటంటే వాణిజ్యం మీద ఫోకస్ అవుతుంది. కానీ దీని వెనకాల బయటికి రాని భయం, బయటికి రాని మాటలు, ఆలోచన ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. అమెరికా చైనా ప్రపంచం మా ఇద్దరి మధ్యనే ఉంటుంది. బైపోలార్ అంటే రెండు పోల్స్, అమెరికా చైనా సూపర్ పవర్స్ ఉన్నారు, ఇంకెవరు మధ్య లేరు అని చెప్పుకోవటం జరిగిందా అంటే కొంతవరకు జరిగింది. అఫీషియల్గా అనౌన్స్ చేశారంటే చేయలేదు, కానీ అది ప్రపంచం అంతా చూస్తుంది. మిగతా దేశాలు ఎవరు మ్యాటర్ అవ్వవు, మేమిద్దరం స్పెషల్ సూపర్ పవర్స్ అన్నట్టుగా సిగ్నల్స్ వచ్చింది. దాని గురించి అఫీషియల్గా ఎదురు చూస్తున్నారు ప్రపంచం. రెండోది కూడా ఇంకొక పెద్ద విషయం ఉన్నది, ట్రంప్ చైనా మధ్యన, అమెరికా చైనా మధ్యన తైవాన్. చైనా ఒకటే అడుగుతుంది, మీరేం చేసినా ఏం చేయకపోయినా మాకు అనవసరం, తైవాన్ని మాకు వదిలేయాలి. మా చరిత్రలో 80 సంవత్సరాలు బట్టి చైనా అంటున్నాం, తైవాన్ మాదంటున్నాం. అది ట్రంప్ వదిలేస్తాడా అని అందరూ ఆలోచన. చైనాతో ఒప్పందం కోసం ట్రంప్ చేస్తాడా, తైవాన్ వదిలేస్తాడా? 1945 నుంచి అమెరికన్ పాలసీ అది మర్చిపోతాడా ట్రంప్? ఆ భయం ఉన్నది అందరి దగ్గర. ఆ విషయం ఏం మాట్లాడుకున్నారో ఇంకా బయటికి రాలేదు, తప్పకుండా మాట్లాడి ఉంటారు. ముందర ప్రశ్న పిలిచారు, ఏదేదో చెప్పారు, పోయారు, లోపల మాట్లాడుకున్నారు. సో మనకు కనపడేదంతా వాణిజ్యం మీద కనపడింది. ప్రపంచం అంతా ఆలోచించేది తైవాన్ మీద ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు, అది ఇంకా బయటికి రాలేదు. చాలా విషయాలు ఉన్నాయి కవర్ చేయవలసి. కొద్దిగా ట్రంప్ ఏంటంటే ఒక సిగ్నల్గా కొద్దిగా టారిఫ్స్ తగ్గించారు. 57 నుంచి 47 ఉన్నా, 47 చాలా ఎక్కువ కదా, పూర్వం ఉండేది కాదు కదా. సో కానీ ఎందుకు తగ్గించారంటే వాణిజ్యం ఫెయిల్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్యన గొడవలు వస్తే ఎక్కువ సఫర్ అవ్వేది వాళ్ళే. వాళ్ళ స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి, వాళ్ళ కంపెనీల వాల్యూలు పడిపోతాయి. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద 100 కంపెనీలు తీసుకొచ్చాయి. చైనా అమెరికా కంపెనీలు బహుశా 50 ఉండొచ్చు దాన్ని. సో స్టాక్ మార్కెట్ పడిపోతే వాళ్ళే పోతారని తెలిసి మన ఇద్దరు ఒకళ్ళు పాలు చేసుకోకూడదు అని ఒక ఐడియాకి వచ్చి కొద్దిగా మాట్లాడుకుంటున్నారు, ముందరికి వెళ్తున్నారు. ఇది ప్రపంచానికి మంచి. కానీ చైనా పై చేయ ఉన్నది అది మాత్రం చూడండి. పుల్లారావు గారు, ఈ అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గటం వల్ల ఇతర దేశాల ఆర్థిక వృద్ధికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనుకోవచ్చు? అసలు చాలా ముఖ్యం. చైనా అమెరికా సరిగ్గా చేసుకుంటే వరల్డ్ స్టాక్ మార్కెట్ స్టేబిలైజ్ అవుతుంది, ఆయిల్ మార్కెట్ స్టేబిలైజ్ అవుతుంది. చైనా అమెరికా మంచిగా ఉన్నారంటే యుక్రెయిన్ వార్ తగ్గొచ్చు. యుద్ధం తగ్గిందంటే కొంచెం స్టేబిలిటీ కావాలి. ప్రపంచంలో ప్రతి దేశానికి ఆర్థిక వ్యవస్థ ముందరికి వెళ్ళాలంటే స్థిరం కావాలి. ఎక్కడ యుద్ధాలు జరిగిపోతున్నాయి, రేపేమొస్తుంది, ఆయిల్ ప్రైస్ ఎలాగుంటుంది, ట్రంప్ టారిఫ్స్ ఎలాగుంటాయి, చైనా ఏం చేస్తుంది అని ఉండకూడదు, స్థిరత కావాలి. సో వీళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకున్నారు, సిగ్నల్ వచ్చినాయి. కాబట్టి ఆయిల్లో ప్రపంచంలో అన్ని మార్కెట్లకి అన్ని ఆర్థిక వ్యవస్థలకి మంచిది, తప్పకుండా మంచిది. కానీ ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ట్రంప్కి అర్థం చేసుకున్నది ఏంటంటే చైనాతో చాలా వరకు ఆడకూడదు, అవమానం చేయకూడదు, చేస్తే వాళ్ళు పట్టించుకోరు, మనమే పోతామని అర్థం చేసుకున్నాం. చాలా జాగ్రత్తగా పొగుడుతూ అక్కడ వచ్చిన నాయకులు, ఆయన వెళ్ళిన దేశాలు అందరూ ఆయన పొగిడారు. ట్రంప్ చూస్తున్నారు కదా, ఇంత గొప్పోడు, ఇది చేయాలి అది చేయాలి, పాకిస్తాన్ వాడు, జపాన్ వాడు, కొరియా వాడు, మలేషియా అందరూ పొగిడారు. కానీ
రీజన్ పింగ్ అని ట్రంప్ పొగిడాడు. రీజన్ పింగ్ తిరిగి ట్రంప్ ఏం పొగడలేదు కానీ మర్యాదపూర్వకంగా మాట్లాడేది. మనం జాగ్రత్తగా ఉండాలన్నాడు. మనం ఇద్దరం పనిచేసుకోవాలి, ప్రపంచానికి మంచిదని చెప్పాడు రీజన్ పింగ్. ట్రంప్ రీజన్ పింగ్ అని పొగిడాడు. రీజన్ పింగ్ ట్రంప్ అని పొగడు. అది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. దాంట్లో కూడా చాలా సింపులిజం ఉంది. చైనా స్టేటస్ మాది ఇలా పొగిడి తప్పులు కొట్టే దేశం కాదు, పాకిస్తాన్ లాగా మిగతాదని కూడా చూపెట్టుకోవాలి. పెద్ద దేశం కాబట్టి చైనాది కూడా మీరు మర్చిపోకూడదు. చైనా చరిత్ర ఏంటి, చైనాలో పొగరుమొత్తన పౌరుషం ఏంటి, మాది 6,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు బట్టి మేము ఉన్నాం. ఇప్పుడు మేము చేసేది ఏ రకంగా పరిపాలిస్తున్నామో 2,000 సంవత్సరాలు బట్టి అలాగే చేసేవారు మా పురోహితులు. చైనాకి ఎందుకు ఉన్నాయి? చైనా సూటు బూటు వేసుకుంటారు, మగోళ్ళు ఆడవాళ్ళు వెస్ట్రన్ డ్రెస్ వేస్తారు, కానీ చైనీస్ భాషలోనే మాట్లాడతారు, చైనీస్ భాషలోనే రాస్తారు. ఇంగ్లీష్ వచ్చినా ట్రాన్స్లేటర్ పెట్టుకుంటారు పక్కన. ఇంగ్లీష్ వచ్చింది. చైనా ఒక వేరే దేశం. చైనా చాలా డీప్గా ఆలోచించే దేశం. వాళ్ళ పరిపాలన పద్ధతి ఇవాళ కొత్తగా ఏం రాలేదు. 1000 సంవత్సరాలు బట్టి ఏ పరిపాలన ఉంటేదో చైనీస్ సామ్రాజ్యం అలా కూడా ఆ రహస్యం, ఆ అథారిటీ, ఆ మాట్లాడటం, ఆ వ్యవహరించటం అంతా అలాగే మారుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ మంచిది. మీరు అడిగిన ప్రశ్నకు మళ్ళీ చెప్పాలంటే చైనా అమెరికా స్థిరత్వం ఉండాలంటే ప్రపంచానికి మంచిది. పుల్లారావు గారు, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పై 1 సంవత్సరం పాటు అమలు ఒప్పందం అంటే అడ్డంకులు లేకుండా సరఫరా టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎందుకంటే ఇది అమెరికా సప్లై చైన్ స్వయం సమృద్ధికి ఎంతవరకు సహాయపడుతుంది అనుకోవచ్చు? చాలా పెద్ద విషయం. REM రేర్ ఎర్త్స్ మినరల్ ఆఫ్ చేస్తే అమెరికా మూసుకుపోతారు. చైనా సిద్ధపడ్డారు మూసేయటానికి, ఆఫ్ చేయటానికి కూడా. అప్పుడు నుంచి ట్రంప్ మారచ్చు. చాలా ముఖ్యం ఎలక్ట్రానిక్స్కి, టెలిఫోన్ ఇండస్ట్రీస్కి, విమానాలకి చైనా సప్లై చేసే మినరల్స్ చాలా ఇంపార్టెంట్. సో స్టెబిలిటీ వస్తుంది వాళ్ళ కార్ ఇండస్ట్రీకి. చైనా కూడా చూపెట్టింది ఏంటంటే మీరు లేకపోతే మీరేం చేయలేరు అని కూడా చూపెట్టాడు. బెదిరించి ఒప్పుకున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికన్ ఆఫీసర్లు వ్యాక్సిన్లో పేరు వెనకాల లిటరల్గా బ్రతిమాలేరు చైనా అగ్రిమెంట్ కోసం, కూర్చొని మాట్లాడడం కోసం. ఎందుకంటే ట్రంప్కు చాలా అవసరం అయిపోయింది. అందరితో ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకుని ప్రపంచంలో చైనాతో పెట్టుకోకపోతే ఫెయిల్. చైనా అంత ఇంపార్టెంట్ ప్లేస్. మనకి చైనా విరోధి, భారతదేశాన్ని నమ్మకంగా స్నేహితుడు కాదు, వ్యతిరేకం చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది, నిన్న చేస్తుంది, రేపు చేస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ బలం చైనాలో ఉంటుంది. ఫ్యాక్టరీలు పెట్టగలరు, ఫ్యాక్టరీలు రన్ చేయలేదు. అది అమెరికా చేయగలదా? చేయలేదు. అమెరికాలో ట్రంప్ మాట్లాడింది చెప్పనేమున్నది. ఒక 6 నెలల క్రితం గొప్పగా చెప్పేవాడు, ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి, లేకపోతే ఇది చేస్తాను, అది చేస్తాను. అది ఫెయిల్ అయిపోయింది కదా. ఈవేళ ఆశ్చర్యపోతారు. అమెరికాలో వాడలు కట్టే ఇండస్ట్రీ లేదు. ఒక షిప్ కట్టలేరు. వాళ్ళ అవసరాలకు వచ్చే షిప్ 1% కట్టున్నారు. అమెరికా పూర్తిగా చైనా మీద ఆధారపడుతున్నారు. చైనా కట్టాలి. ఒక విమానాలు, ఐటీ సెక్టార్, ఈ సాఫ్ట్వేర్, ఐటీ సెక్టార్, టెక్నాలజీ అనే కంపెనీలు వాళ్ళలోనే అమెరికా డామినేట్ చేస్తుంది. చెప్పాలంటే హాలీవుడ్, కొన్ని కన్స్యూమర్ గుడ్స్, బ్యాంకింగ్ సెక్టర్ అమెరికా చేతిలోనే ఉన్నది. అలాగే మూవీ సెక్టర్ చాలా పెద్ద ఇండస్ట్రీ. మిగతా మేజర్ ఇండస్ట్రీ షిప్ బిల్డింగ్ ఏమిటి, కారు మ్యానుఫ్యాక్చర్ ఏమిటి, స్టీల్ ప్రొడక్షన్ ఏంటి, అమెరికా ఖాళీ అయిపోయింది. చైనాలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ అవన్నీ తెచ్చేస్తా అన్నాడు ట్రంప్. ఫెయిల్ అవ్వాడు కదా. అసలు మాట ఎత్తట్లేదే, ఫెయిల్ అవ్వాడు. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉంది. భారతదేశం కూడా ట్రై చేస్తుంది, అవ్వలేదు కదా. మన ఎరువుల్లో, ఫర్టిలైజర్లో వచ్చిన కెమికల్స్ అన్నీ చైనా నుంచి వస్తాయి. మనం చేసే ఫార్మాస్యూటికల్స్ అంటే మందులో చైనా నుంచి కెమికల్స్. సో చైనా ప్రపంచానికి
అది అమెరికా యాక్చువల్గా ట్రంప్ ఏంటంటే టైం గడిపేద్దాం అందులో ఇందాక మాట చెప్పా అందరితో అగ్రిమెంట్ పెట్టుకుని చైనాతో అగ్రిమెంట్ లేకపోతే సున్నా ట్రంప్కి తెలుసు అందరికీ తెలుసు. సో అమెరికా చైనా వెనకాల వెళ్తుంది. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది? మొత్తం తైవాన్ ఇచ్చేయాలి, మాకు తైవాన్ నుంచి మీరు ఖాళీ చేసేయాలి, తైవాన్లో అమెరికన్ ప్లేన్ సోల్జర్స్ ఉన్నట్టు చేస్తే మనం మంచిగా స్నేహితుగా ఉంటామని చెప్తున్నారు చైనా. అది ఒప్పుకుంటుందా ట్రంప్? చెప్పలే. ట్రంప్ మీద ఎవరికి నమ్మకం లేదు. పూర్వం ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్స్ లాగా ఇతను నమ్మొచ్చని తైవానీస్కి లేదు, మీ యూరోపియన్స్కి లేదు. ట్రంప్ చాలా సక్సెస్ఫుల్ విజిట్ అయినా ఇంకా జవాబులు కావాలి, ఆ ప్రశ్నలకి జవాబులు ఇవ్వలేదు. ఆయనని మర్చిపోతాడా? కొరియాతో బాగా మాట్లాడాడు, జపాన్తో బాగా మాట్లాడాడు, మర్చిపోదు. 1945 నుంచి జపాన్ కొరియాతో అగ్రిమెంట్స్ ఉన్నాయి. అమెరికా అక్కడ సైనికులు ఉన్నారు, ప్లేన్లు ఉన్నాయి జపాన్ కొరియా. కానీ వాళ్ళకు కూడా నమ్మకం లేదు. ట్రంప్ వాళ్ళు ఎప్పుడైనా వదిలేస్తాడు, మన గురించి యుద్ధం చేస్తాడు అంటే కనపడలేదు. అలాగే ఇప్పుడు చూడాలి, అమెరికా ఇదేమి మూసేసిన పుస్తకం కాదు, ఒక స్టెప్ ముందరికి వెళ్తున్నారు అంతే. అది మంచి స్టెప్, మంచి మెసేజ్. మార్కెట్ సెటిల్ అయిపోతాయి, ధరలు కొద్దిగా తగ్గుతాయి, స్టెబిలిటీ ఉంటుంది. కానీ ఎన్ని రోజులు ఈ ఇష్యూస్ ఇంకా తేల్చలేదు, ఇంకా చాలా తేల్చలేదు. అది అవుతుంది, ట్రేడ్ అగ్రిమెంట్ వస్తుంది అని చెప్తున్నారు. చూడాలి. పుల్లారావు గారు, ఈ చైనా అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లు తిరిగి ప్రారంభించడం వల్ల అమెరికా రైతులు, వ్యవసాయ ఎగుమతులు ఎలా ప్రయోజనం పొందుతారు అసలు? ఎందుకంటే ఇది గత వాణిజ్య యుద్ధాల సమయంతో పోలిస్తే ఎంత మార్పు తీసుకురాగలదు అనుకుంటున్నారు? చాలా పెద్ద మార్పు అమెరికాలో వచ్చింది. భారతదేశంలో 40% వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. 40%, 15% రైతులు ఉన్నారు జనాభా. అమెరికాలో 35 కోట్ల జనాభాలో చాలా తక్కువ మంది రైతులు, పెద్ద ప్రొడక్ట్, అంతా మెకనైజ్, పెద్ద ఫార్మ్స్, 1000 ఎకరాలు ఉన్న ఫార్మ్స్, కమర్షియల్ ఫార్మింగ్, మషిన్లు ఉంటాయి, కంపెనీలకు చేస్తారు. సో మాస్ ప్రొడక్షన్ సోయాబీన్ చేస్తున్నారు. ఆ చైనా మొన్న 2016-20 తప్పు గొడవలతో సోయాబీన్ మీ దగ్గర కొనుక్కోండి అని ఇతర దేశాల నుంచి కొంటారు. సో ఎప్పుడైతే మళ్ళీ తిరిగి చైనా అమెరికన్ సోయాబీన్ కొంటానన్నారో అది పెద్ద మెసేజ్. అమెరికన్ ఫార్మర్స్ చాలా హ్యాపీ అవుతారు. సో పెద్ద ఇంపాక్ట్ ట్రంప్కి, అది పెద్ద విజయం. ఆ కన్సెషన్ చైనా చేశారు అమెరికా, మీ దగ్గర సోయాబీన్ కొంటామని. అలాగే భారతదేశం మీద ఒత్తిడి చేస్తున్నాడు కదా, మా వ్యవసాయ ప్రొడక్ట్స్ రానివ్వాలి, కొనివ్వాలి. మనం చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనకి ఎక్కువ రైతాంగం ఇక్కడ ఉంది. సో ట్రంప్ సోయాబీన్ మీద పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన రాజకీయం కోసం. అది షీ జిన్పింగ్ ఒబ్లైజ్ చేశాడు. ఆల్రెడీ ఇతర దేశాల నుంచి వాళ్ళు సోయాబీన్ తెచ్చుకుంటున్నారు. సోయాబీన్ ప్రపంచంలో షార్టేజ్ లేదు. అమెరికా నమ్మకూడదని మార్చేశారు, ఇప్పుడు మళ్ళీ అమెరికా నుంచి కొంటా అన్నారు. అది పెద్ద విక్టరీ ట్రంప్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన రైతులు హ్యాపీగా ఉంటారు. పుల్లారావు గారు, ఈ సమావేశంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై చర్చ జరిగి చైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధమవటం గ్లోబల్ భద్రతా డైనమిక్స్ ను ఎలా మారుస్తుంది అసలు? ఇది రష్యా చైనా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు? అందరూ అనేది ఏంటంటే చైనాయే రష్యాని యుద్ధానికి దింపింది. ఎంతకాలం రష్యా యుక్రెయిన్లో యుద్ధం చేస్తా ఉంటే చైనా మీద ఆధారపడి ఉంటుంది రష్యా. చైనా వెనకాల తిరుగుతాడు. చైనాకి లోపల యుద్ధం పోవటం ఇష్టం లేదు, అలా కంటిన్యూ అవ్వాలి. రష్యా పోవాలి, ఇంకా తగ్గిపోయి ఆధారపడాలి, చైనా మీదే ఉండాలి. అమెరికా కూడా నొప్పి ఉండాలి, యూరోపియన్ దేశాలకు నొప్పి ఉండాలి, అందరికీ నొప్పి ఉన్న చాలా హ్యాపీగా ఉన్నారు చైనా యుక్రెయిన్ యుద్ధం. మాట వరుసకి చెప్పారు మనం ఆప్ చేయాలి, యుద్ధం అంతా కలిసి పనిచేద్దామని. చైనా రష్యాని యుద్ధం ఆప్ చేయమంటే వెంటనే ఆప్ చేయడం తప్పదు. కానీ రష్యాకి చెప్పట్లేదు. చైనా ఇంకా రెచ్చగొడుతుంది, యాక్చువల్గా రెచ్చగొడుతుంది, ఇంకా పోరాడాలి ఆమె. సో చైనా మాట ఒకటి, ఈ విషయంలో పని ఒకటి. చైనా అదేదో వెళ్ళిపోయే రష్యాకి చెప్తే
చైనా పాలసీ చాలా క్లియర్గా ఉన్నది. వెస్ట్ మీద, యూరోప్ మీద, అమెరికా మీద దాడులు జరిగితే మంచిది అనాలి. అదే చేస్తున్నారు యుక్రెయిన్లో రష్యన్ ద్వారా. చైనా ఏం చేస్తుందంటే వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయరు. రష్యన్స్ వాడి యూరోప్ మీద యుద్ధం చేయిస్తున్నారు, అమెరికా మీద. పాకిస్తాన్ని వాడి భారతదేశం మీద చేయిస్తారు. ఇరాన్ని హమాస్ వాడి ఇజ్రాయెల్ మీద చేయిస్తారు. ఆఫ్రికాలో అంతే. వాళ్ళు డైరెక్ట్గా సైనికులు పంపించే సూపర్ పవర్ కాదు, అమెరికా లాంటి సూపర్ పవర్ కాదు. వాళ్ళు రెచ్చగొడతారు, ఎట్లాడుకుంటే లాభిస్తారు. వాళ్ళు సైనికులు పంపరు, తుపాకులు అయ్యి అమ్ముతారు, ప్లేలు పంపుతారు, అంతే. అన్ని చోట్ల వాళ్ళు యుద్ధం జరిగితే మంచిది, వాళ్ళే వీక్ అయిపోతారు అని వాళ్ళ ఫీలింగ్. సో యుక్రెయిన్లో శాంతి వస్తే అది అమెరికా, రష్యా ఒప్పుకున్నారు కాబట్టి శాంతి వస్తుంది. కానీ రీజన్ ఇంకా రెచ్చగొడతాడు. మిగతా యుద్ధం వాళ్ళకి మంచిది. యుద్ధం జరిగినంత టైం విరోధీలు పడి ఉంటున్నారు మూలన. సో అది కావాలి చైనా. అందువల్ల చైనా ఏం కాంట్రిబ్యూట్ చేయదు. వెనకాల నుంచి యుద్ధం ఇంకా కంటిన్యూ చేయమని చెప్తాది రష్యా. రష్యా వెళ్తాదా వెళ్తా అది వేరే విషయం. షీ జిన్పింగ్ ను అద్భుతమైన నాయకుడు అని ప్రశంసిస్తూ 10కి 12 మార్కులు ఇవ్వటం, బేటీ విమానాశ్రయ ప్రాంగణంలో జరగటం వంటి అంశాలు యుఎస్ చైనా డిప్లొమసీలో విశ్వాస నిర్మాణానికి ఎంత సహాయపడతాయి అనుకోవచ్చు. అంటే ఇది భవిష్యత్ సమావేశాలకు ఎలాంటి మార్గం సుగమం చేస్తుంది అనుకోవచ్చు. ఒకటి, ట్రంప్ ఈజీగా పొగుడుతాడు కదా, అది పెద్ద సీరియస్గా తీసుకోదు. తిరిగితేనే ఇబ్బంది వస్తుంది, ప్రపంచం అందరికీ అవుతారు. సో అది పొగడతాం. రీజన్ థింగ్ అని ఆయన పొగిడాడు. రీజన్ థింగ్ తిరిగి ట్రంప్ని పొగడలేదు, ఒక మాట కూడా అనలేదు. అది మనం మర్చిపోకూడదు. ట్రంప్ పొగిడాడు, ఆనందపడతారు, అంతేగాని అది ఎక్కువగా పర్మనెంట్గా తీసుకునే పని లేదు. నెలలో మళ్ళీ అసలు వ్యతిరేకం అయిపోవచ్చు ట్రంప్. సో అదంత సీరియస్గా తీసుకోరు. బట్ ఎవరికైనా పొగుడుతాలు ఇష్టం కాబట్టి, ఎంత తెలివితేటలు ఉండినా, మేధావేవో లేకపోతే పెద్ద కన్నింగ్ పాలిటీషియన్ అయినా మనం పొగుడుతూ ఉంటే అబద్ధాలు ఆడుతున్నాం అని తెలిసి కూడా ఆనందపడతారు. హ్యూమన్ నేచర్. సో రీజన్ థింగ్ ఆనందపడి ఉంటాడు. కానీ తిరిగి ట్రంప్ని పొగడలేదు. ఒక మాట అనలేదు, నువ్వు చాలా గొప్పోడివి, నోబెల్ ప్రైజ్ నీకు ఇవ్వాలి, నువ్వు రాత్రి పగలు పని చేస్తున్నావు, మహాన్ భావుడు, ఏమీ అనలేదు. మనం కలిసి పనిచేద్దాం, ఇద్దరు కలిసి పని చేసుకోవాలి అని చెప్పారు, అంతే. పుల్లారావు గారు, ఈ ఒప్పందాలు, టారిఫ్ తగ్గింపు, రేర్ ఎర్త్ డీల్ ప్రపంచ ఆర్థిక మార్కెట్లో, స్టాక్ మార్కెట్లు, కరెన్సీలు ఎలాంటి తక్షణ ప్రభావాలు కలిగిస్తాయి? ఎందుకంటే దీర్ఘకాలంలో గ్లోబల్ సప్లై చైన్ స్థిరత్వానికి ఇది ఎంత సహాయకరంగా ఉంటుందనుకోవచ్చు? ఒకటి, చాలా మంచి ఇంపాక్ట్ ఇవాళ స్టాక్ మార్కెట్ మీద, అన్నిటి మీద. ట్రంప్ సాధించింది ఏంటంటే ఈవేళ ఆయనే మీటింగ్ బ్రతిమాలేడు. గత 15 రోజులు బట్టి ఆయన ఫైనాన్స్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్ అందరు తిరుగుతూ ఉన్నారు చైనా మీద. వాళ్ళు తీసుకొచ్చి సోయాబీన్స్ కొంటా అన్నారు, గొప్ప. రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ చేయనన్నారు, గొప్ప. తిరిగి ట్రంప్ ఏమన్నాడంటే వాళ్ళు సొఫిస్టికేటెడ్ చిప్, ఎక్కువ అడ్వాన్స్ అవి చిప్ కూడా చైనాకి అమ్మటానికి సిద్ధపడ్డాడు. సో ఇద్దరు ఒకళ్ళు కన్సెషన్స్ చేసుకున్నారు, ఒక అడుగు వెనక్కి. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టమనే లేదు. ఇద్దరు ఒకళ్ళకి విరోధి తెలుసు. టెంపరీ అడ్జస్ట్మెంట్ అవి చాలా మంచిది ప్రపంచానికి. ఎందుకంటే ఇవాళ యుద్ధం లేకపోవటం మంచిది, రేపు లేకపోవటం వస్తుంది, ఎల్లుండి వస్తే చెప్పలేము. ఈవేళ రేపు యుద్ధం లేదు కదా, అది మనం చూసుకోవాలి. సో ఒక మంచి ఇంపాక్ట్ మనం వెల్కమ్ చేయాలి. కానీ ఇదేం పర్మనెంట్ మాత్రం కాదు, టెంపరీ. థ్యాంక్ యూ పుల్లారావు గారు.